హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. మరి ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం ఇప్పటి వరకు ఆంధ్రాలో చాలా ఫిష్ మార్కెట్లు చూసాం కదా. విజయవాడ చూసాము, ఇంకా నెక్స్ట్ బందరు, ఇంకా రకరకాల నిజాంపట్నం, ఇలా రకరకాల ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ మార్కెట్లు చూసాం కదా. బట్ ఈరోజు ఏంటంటే ముంబైలోనే బిగ్గెస్ట్ హోల్సేల్ ఫిష్ మార్కెట్ అయితే చూడబోతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళే మార్కెట్ ఎక్కడ ఉందంటే ముంబైలో బయాందర్ వెస్ట్లో ఉంటుందన్నమాట ఈ హోల్సేల్ ఫిష్ మార్కెట్. అసలు మనకి ఇక్కడికి డిఫరెన్స్ ఎలా ఉంది, అక్కడ ఎలాంటి చేపలు ఉంటాయి, ఇక్కడ ఎలాంటి చేపలు ఉంటాయి, అన్నీ కూడా చూద్దామండి. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి. వ్లాగ్లో కలుద్దాం పదండి. ఇప్పుడు టైం అయితే 8 అవుతుందండి. ఒకసారి చూడండి, సన్ రైజ్ అయితే భలే ఉందన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా బాగుంది. లోపలికి గదిలోకి భలే తగులుతుంది అసలు. ఇప్పుడే మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈరోజు నేను, ఆంటీ గారు, పావని, ప్రవీణ్ మేమందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట. ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోదాం. యోగిత కూడా, యోగిత అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ లాంటిది. మళ్ళీ రెండోసారి అనమాట మనం బ్లాక్ అండ్ ఎల్లో ఆటో ఎక్కడం. పొద్దున్నే చూడండి ఎంటీ, ఇంకా షాప్స్ ఏమీ తెరవాల, చిన్న చిన్న గల్లీలు. బాగుంది కదా. జస్ట్ 8 అవుతుంది అంతే టైము. మేము జస్ట్ ఒక అరౌండ్ 7కి అలాగ అనుకున్నాం, కానీ ఒక 1 అవర్ అయితే లేట్ అయిపోయింది. బట్ ఓకే, బాగుంటుందంట. రకరకాల ఫిషెస్ ఇవన్నీ ఉంటాయంట. వెళ్దాం ఇంకా. ఆ వెనకాల చూడండి సాల్ట్, ఏంటది సాల్టేనా? ఓకే, ఇక్కడ చూడండి ఎండు చేపల మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా దగ్గరే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంది. బట్ ఆటోకి వచ్చామన్నమాట. అంటే ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ నుంచి మనం. అది ఉంది కదండి ఆ టన్నెలో సబ్వే ఏదో అంటారు, బయాందర్ వెస్ట్ అంట. సో అక్కడి నుంచి దాని ఎదురుగా ఉంది ఆపోజిట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు చూడండి అండర్వేర్స్ అవి ఉన్నాయి. ఏంటి క్రాబ్స్, పీతలు చూడండి మూటలు కట్టేశారు. మనకైతే బుట్టల్లో ఉంటాయి. సో అది క్రాబ్స్, మనకి ఏ రకాలు కావాలితే ఆ రకాలు అనమాట. భయ్యా కితనే భయ్యా 1 సెట్? 600. ఓకే, ఆల్ ఓకే 600 రూపీస్ అండి మొత్తం. ఓకే, ఇంకా అలా ఎదరికి వెళ్దాం. ఇక్కడ కూడా పీతలే ఉన్నాయి. అలా సంచుల్లో వేసేసి అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుంచి మొత్తం కూడా ఎండు చేపల మార్కెట్ అనమాట మొత్తం. ఈ ఏంటంటే మనం బొంగు చేపలు అంటాం అవి. అండ్ వీటి పేరు ఏదో ఉందండి, మర్చిపోయాను, తెలిస్తే కామెంట్ చేయండి. నాకు గుర్తురావట్లే. కోనసీమలో గట్ట వేపుకొని అమ్ముతారు. వీటి పేరు ఏదో గుర్తురావట్లే. పమ్మిడి చేపలు సంథింగ్ వేయి అంటారు అవి ఇవి. అండ్ అలాగే అవి చిన్న నెత్తళ్ళు అనుకుంటా, నెత్తళ్ళే. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఎండు రొయ్యలు, అయ్యో రకం. ఇది రొయ్యలే, అదే రొయ్యి పొట్టిది. ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేసి అమ్ముతున్నారు. బాగున్నాయి కదా, క్వాలిటీ కూడా బాగున్నాయి ఇక్కడ. అండ్ అలాగే ఇంకోటి చూడండి, అక్కడ వెనకాలే మనకి సాల్ట్ తయారు చేస్తున్నారు అన్నమాట. మనకి బాపట్ల సైడ్ చేస్తారు కదా ఉప్పు, అది. ఇంకా వెనకాల చెప్పులు అమ్ముతున్నారు. ఇంకా అలా ఎదరికి వెళ్ళిపోదాం. ఇంకా అలా కొద్దిగా ఎదరికి వస్తే ఇక్కడ కూడా అవే ఉన్నాయి ఈ చేపలన్నీ కూడా. ఎండు చేపలు అంగండి అక్కడ ఏ ఉన్నాయి. ఇంకో రకం చేపలు, ఈ పమ్మిడి చేపలు. అమ్మా ఏ నామ్ క్యా అమ్మా? బొంబిల్. ఓకే అమ్మా మే హిందీ నై మాలూమ్ అమ్మా. తెలుగు ఆంధ్ర. చెన్నై. ఓకే అక్క, థ్యాంక్ యూ, బాయ్. మంచి ఫ్రెండ్లీగా అయితే మాట్లాడుతున్నారండి. కొంతమంది అయితే ఎగరేసి తంతారు మన సైడు. అంటే మళ్ళీ దాన్ని తప్పుగా అనుకోకండి, అంటే కొంతమంది ఇసుక్కుంటారు. బట్ ఓకేలే. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా రొయ్యి పొట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అన్నీ కామన్. ఇంకా అయితే ఓవరాల్గా ఎండు చేపల మార్కెట్ అయితే ఇలా ఉంది. మీకు చూపిస్తాను మొత్తం కూడా. చూడండి, మనకి మెయిన్ చేపలు ఇవాళ. ఓకే, చేపలు చూద్దాం. ఇంకెలా ఎదరికెళ్దాం. ఫస్ట్ చేపల మార్కెట్లోనే మనకి ఫ్రూట్స్ అమ్ముతున్నారు, వెజిటేబుల్స్ అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతున్నారు అన్నమాట. ఆ వెనకాల కొబ్బరి బండాలు
అటు టిఫిన్ సెంటర్ కూడా ఉంది. అమ్మో, ముంబైలో నేను ఫస్ట్ టైం పూరి చూస్తున్నా. అదిగోండి పొంగల్ పూరి కనబడుతుంది నాకు అక్కడ. చూద్దాం. బస్సు ఆఫీస్ బస్సు అనుకుంటే ఇదేదో మొత్తం జనాలు ఎక్కించుకొని వెళ్తుంది నాకు తెలిసి. ఇప్పుడు ఇంకోండి కూరగాయలు, ముంబై కూరగాయలు. అబ్బో, మార్కెట్ అంటే ఏదో అనుకున్నాను, చాలా ఉంది ఇక్కడ మ్యాటరు. చూడండి ఒకసారి, అదంతా మార్కెటే. ఓహో సూపరు. ములక్కాయ చూడండి, బొంబాయి ములక్కాయలు ఎంత పొడుగున్నాయో, చాలా పెద్దవి. మా కిత్నా అమ్మా, కిత్నా? 20 రూపాయ కా 4 పీసా? ఓకే అమ్మా, అడుగుదాం. మనం ఆ చివరి నుంచి వచ్చామండి. ఇప్పుడైతే ములక్కాయలు ఇక్కడ అమ్ముతున్నారు. అక్కడి నుంచి ఇలా స్ట్రైట్ వస్తే ఇక్కడ నుంచి మార్కెట్ ఉందన్నమాట. ఇదిగోండి ఇదంతా మార్కెటే. లోపలికి అయితే వెళ్దాము. ఇదిగోండి యోగి అన్నాను కదా, తినే. ఏ యోగి పద, ఏంటి ఏంటిది? తింటారా ఇది? నత్తలు కాదు దాన్ని. అది లోపల ఆలు చెప్పలే. ఓకే అదే ఇవి తింటారా? అవునా? సో ఇది ఆలు చెప్పలు అంటాం కదా, అవి. ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఉందండి. ఇందాక మనం స్టార్టింగ్ అడిగాం కదా, ఈ పీతలే అన్నమాట. 600 చెప్పారు. అంటే ఒక్కొక్కటి ఒక రకం. అదేనా అది? లోపల ఏంటది? అదేనా అండి? అదేంటండి? అవేనంటారా? ఓకే, స్టార్టింగ్ చూసాం కదా ఆలు చెప్పులో, అదే అంట. లోపల ఇలా ఉంటుందంట, వండుకుంటారు, బాగుంటుందంట. అలాగే పక్కన చేప ఏదో అని చూపిస్తాను చూడండి. చేప చూడండి, ఇది సముద్రం చేప అనుకుంటా. ఎర్రగా ఉంది చూసారా, ఎంత ఎర్రగా ఉందో చూడండి. మరి ఇంకా నాకు తెలిసి కూడా పీతలు అవి ఉంటాయి. బట్ ఓకే, ఇంకా ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి, చూపిస్తా చూడండి. మా వాళ్ళు ఏదో ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఇవో రకం చేపలు ఉన్నాయి. అంటే ఇవి ఏంటండి? 50, 100? అబ్బో, చూడండి మీకు అర్థమైందా? మొత్తం అయితే 100 రూపాయలంట. ఒక పోగు అయితే, వాటా అయితే 50 రూపాయలంట. సూపర్ కదా. ఇవి కూడా చూడండి, చిన్న సైజు మనకి సెరమెంట్ టైప్ ఉన్నాయి. రొయ్యలు, ఎర్ర రొయ్యలు సైజులు ఉన్నాయి, చిన్న సైజు. ఇది 250, అది 200 అంట. చెప్పారు. మా నామ్ క్యా? మాందేలా చేప అండి. ఇది డోమా బోలా అంట ఈ చేప పేరు. ఇదైతే ఎంత చెప్పారు? 250 మొత్తమా? 250. అక్కడ కూడా పీతలు. ఇదిగోండి ఇదే డోమా చేప అంటే ఇది. అండ్ అలాగే ఇది చూడండి, పెద్ద సైజు. వావ్, ఇదేదో కోసారు అంటే మనకి ఫ్రెష్నెస్ తెలియడం కోసం అనుకుంటా మేబీ. అండ్ అలాగే ఇదేంటిది? ఇదిరా పాము చేప. మనం చీరాల్లో చూసాను చూడు, అది కూడా అక్కడ వేలం పట్టేస్తారు మనకి. ఇదేంటి చేప తలగా కట్ చేస్తారు, ఏదో బోన్లెస్ కట్ చేశారు. ఈ చేపలు పండుగప్ప టైప్ ఉన్నాయి కానీ ఇది ఒక వెరైటీది అనుకుంటా. అండ్ అలాగే ఇది మాత్రం షార్క్. మరి ఇదేంటి? దాంట్లో ఉన్న కొవ్వో ఏదో మరి. చిత్ర విచిత్రాలన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ పాము చేపల పక్కనే చూడండి మనకి విచ్చలవిడిగా దొరుకుతాయిగా గొరకలు. మామూలు మనం ఫ్రైకి వాడతాం కదా అవి. ఇవైతే మామూలు మన బొచ్చి చేపలు, రాగిణి చేపలు, ఆ చేపలు ఇవి. ఇంక ఇవన్నీ అవే మొత్తం అంతా కూడా. ఇవేమో రూప్చందులు. ఇంకా మా వాళ్ళు ఇక్కడ ఏదో అడుగుతున్నారు. 100కు 3 అంటండి. కాకపోతే ఫ్రెష్ చూసుకోవాలేమో. ఇది నామ్ క్యా తంబి? రవ్వ ఫిష్ చూసారా? రవ్వ ఫిష్ అంట. 100కు 3 చేపలు అంట. అంటే చిన్నవి ఉన్నాయి బట్ చూసుకోండి, ఫ్రెష్నెస్ అది చూసుకోవాలి మనం. ఈ తమ్ముడి దగ్గర. హాయ్, ఏవండి ఇవా?
ఇవి జల్లలో మిక్సింగ్ ఉన్నాయి కొన్ని కొన్ని. ఇవి ఫ్రై చేపలు అనుకుంటా, కానాకంతలు లాంటివి. అక్కడ కూడా ఏవో ఉన్నాయి చిన్నవి, కానీ రేట్లు నిజంగా చాలా ఎక్స్పెన్సివ్ అనుకున్నాను నేను ఫస్ట్. బట్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. నాకైతే భలే అనిపించింది అది. బట్ రకరకాలు ఉన్నాయి, ఆ చివరి దాకా ఉంది మార్కెట్. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇవి మనకి ఒకసారి చీరాల సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి చేపలు కనిపించినాయి. అవి అయితే మనకి తీసేశారు, నాకు గుర్తుండి మట్టి ఇలాంటివి అయితే పక్కన పెట్టారు. బట్ ఇక్కడ అమ్ముతున్నారు, తినేవాళ్ళు తింటారులేండి. రొయ్యలు, ఇది రొయ్యలే. నెక్స్ట్ అది చేపలు, రొయ్యలు, ఇంకా రకరకాల చేపలు ఇందులోనే. ఇక్కడ చూడండి మొత్తం షార్కులే. ఈ పక్కన మాత్రం ఇంకా రొయ్యలు ఇందాక చూసాం కదా, ఏదో పేరు మర్చిపోయాను నేను. ఈ మాత్రం మన కానాగంతలు. ఆ పక్కన కుప్పల కుప్పలు రొయ్యలు పెడుతున్నారు చూడండి. ఇవి కూడా షార్కులే. అండ్ అలాగే ఈ పక్కన కూడా షార్కులు చాలా ఎక్కువ ఉన్నాయి. మనం చూసుకొని కొనుక్కోవడం మనకి ఏది కావాలుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, మార్కెట్ అయితే హడావిడిగా ఉంది. రష్ అయితే స్టార్ట్ అయ్యారనమాట. ఇక్కడ మాత్రం రొయ్యలు అయితే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి, బాగున్నాయి. రకరకాలు పోగులు తీసేసారు. నాకు తెలిసి ఆ పోగు 100 రూపాయలు ఎంత ఉంటుందేమో. 300 అయ్యి బాబు, 300 అంట. ఇంకా నేను ఇందాక అక్కడ 100 రూపాయలు అని చూసి నేను 100 ఏమో అనుకున్నాను. 300 అంట. ఓకే, ఇంకా ఇలా రకరకాలు ఉన్నాయి. ఇంకా ఎదరికి వెళ్తాము. బట్ స్టార్టింగ్ చూసాం కదా బ్లాక్ అండ్ ఎల్లో, అవి అయితే బాగా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట ఇక్కడ. ఇంకా రొయ్యలు, ఇక్కడ చందువాలు ఉన్నాయి చూడండి, మన చందువాలు. ఇదిగోండి, మనకి ఎక్కువ దొరుకుతాయి కదా, ఆ చందువాలు అయితే ఉన్నాయి. రొయ్యలు వాటా ఎంత అండి? 200. ఫోన్లే మీ ఇష్టం అండి, ఏదో ఒకటి. ఏదైనా పర్లేదండి. అయితే ఒకటి ఎంత ఉందిరా? మొత్తం అయితే 300, ఒక్కొక్కటి అయితే 200. ఓకే, మా వాళ్ళు ఇంకా బేరం ఆడుతున్నారు. అది మా ఆంటీ గారు. ఎంత చెప్పారా? ఇచ్చారా 200కి? సూపర్. ఇచ్చేస్తారా? రొయ్యలు ఎంత? 200కి వచ్చినాయి. ఇక్కడైతే ఫిష్ కటింగ్ చేస్తున్నారు చూడండి. ఇదిగోండి 8 నెంబర్ రొయ్యలు అంట, ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇదొక వెరైటీ. వస్తా అండి, కమింగ్. ఈ ఎర్రవే ఇవి ఫ్రై చేపలే అనుకుంటా మొత్తం. అయితే మొత్తానికి 200కి 2 పోగులు రొయ్యలు తీసుకున్నారు, 300 చెప్తే. అండ్ అలాగే ఇక్కడ రొయ్యలు చూడండి, సైజు బాగున్నాయి, పెద్ద సైజు అనమాట, వైట్ కలరు మొత్తం. అయితే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, రెడ్ కలర్ రొయ్యలు ఉన్నాయి, ఎల్లో కలర్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఇందాక రెడ్ చేపలు చూసాం కదా, పింక్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇదిగోండి పింక్. నేను ఇలాంటివి వైజాగ్ హార్బర్లో చూసా. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇవో రకం చిన్న చేపలు. ఇవేంటో మరి తెలియదులే, కానీ కొద్దిగా ముక్కు అయితే పొడుగ్గా ఉంది. నెక్స్ట్ ఈ చేపలు, ఆ రూప్ చందులు. పక్కన ఏదో పెద్ద చేపను చూద్దాం, ఇదిగోండి. ఆ పక్కన ఒక 2 చేపలు, ఇదొక చేప. ఈ చేపల పేర్లు అయితే మనకు తెలీదు. నెక్స్ట్ ఇవి ఇక్కడ చూడండి, ఏదో పెద్ద చేప వాటాకు వచ్చినట్టుంది. కాదు, చిన్న చేపలు చేపెడుతున్నారులే. ఈ ఎర్ర రొయ్యలు అయితే మాత్రం అట్రాక్షన్ చేస్తున్నాయి మొత్తానికి. మేము కూడా అవే తీసుకురా. ఆంటీ థ్యాంక్ యూ. ఏంటిది? అదే అపోలో ఫిష్ అనుకుంటారా?
అపోలో ఫిష్ ఇది. అపోలోనే. అపోలో కాదా, ఎల్లో కలర్ ఉంటుందేమో అపోలో అయితే. అదేలే. ये कौन सा मच्छी है? 800 देना। हाँ भाई, हटा के दे रहा हूँ। ये कौन सा मच्छी है? ये कौन सा मच्छी है? పోపడ్. పోపడ్ అంట. ये कितने का ये? 1000 का। 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే ఇది. ఓ, అది కూరగా పని చేయదు అనుకుంటా అంటే. కూర చేసుకోవచ్చా? అదేలే, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా కనపడదు. కానీ ఎంత పెద్ద మార్కెట్ ఉందో ఒకసారి చూడండి. ఇంకా చాలా ఉందన్నమాట. మనం సగం కూడా రాలేదు, ఇంకా ఆ చివరి వరకు ఉంది. ఈ చేపలు ఏంటో తెలుసుగా, మనకి సావడా చేపలు వస్తాయి కదా, అవే పచ్చివి అన్నమాట, చిన్న సైజు. ఇంకా రొయ్యలు. ఈ రొయ్యలు మాత్రం బాగున్నాయి సైజు అక్కడ ఇక్కడ కూడా. అండ్ అలాగే మనకి కొన్న చోటే మనకైతే పక్కన సపరేట్గా చేస్తారు, ఇక్కడ అలా కాదనమాట, వాళ్ళే చేసి ఇచ్చేస్తున్నారు చూడండి. ఇంకా మనం అలా ఎదరికి వెళ్దాము. అమ్మో, ఇక్కడ చూడండి ఇవేంటో ఉన్నాయి. ఏ క్యా అండి? ఏదో జౌదా ఏదో అంటున్నారు, అర్థం కట్లేదు. ఇదేమో స్క్విడ్ అనుకుంటా, స్క్విడ్ ఇది. ఓకే, ఇది మాత్రం చిన్న చిన్న అదే మొత్తానికి అయ్యో. ఆంటీ గారు ఏదో చౌడని ఏదో అంటున్నారు, మనకేం అర్థం కాదు. మైక్లో మీకు వినబడితే చెప్పండి అదేంటనేది. ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి, ఇదిగోండి అండి. ఇల్సా ఏ ఇల్స్ చేప అంట. ఓకే ఓకే, ఏ ఆయన అండి ఏదో వచ్చారని హిందీ మంది. బ్లాక్ కలర్ చేపలు ఏంటి అండి? ఏ క్యా ఏంటి అర్థం కావట్లేదు. లిఫ్టీయా? లిఫ్టీ చేపలంటే ఏంటో మరి. కూర వండుకుంటారు, ఏం వండుకుంటారు నాకైతే తెలీదు. అంటే ఏ ఫ్రైయా కర్రీయా? ఫ్రై ఫిషా కర్రీ ఫిషా? ఫ్రై కర్రీ రెండు చేసుకోవచ్చా? ఓకే, తీసా. ఓకే, వస్తా 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 వస్తా. అబ్బాయి అక్కడ పడితే అక్కడ ఏం చేపలరా? నిఫ్టీయా? నిఫ్టీయా? బ్లాక్ కలర్, అంత బ్లాక్ కలర్ చూడడం నేను ఫస్ట్ టైం అండి. బాగున్నాయి, ఫ్రైకి కర్రీకి కూడా ఉంటుందంట. ఏంటి అక్కడ ఐసా? ఇంకా మా వాళ్ళు ఏదో చూస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి పావని ఆంటీ గారు అండ్ ఆ చివరి యోగి సిస్టర్. ఇదిగోండి మన వాళ్ళు ఇంకో చేప తీసుకున్నారు ఫ్రైకి. ఇలాంటిదే చెందువ అదేలే, ఈ రెడ్ చెందువ. ఎంత? 150 రూపాయలా? 150 రూపీస్ అంట. అండ్ అలాగే ఇక్కడ చిన్న గొరకలు ఉన్నాయి కదా, ఇవైతే కేజీ 50 రూపీస్ అంట. అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఒక చేప 50 గ్రాములు ఉంటుంది, అంటే కేజీకి 15-20 దాకా రావచ్చేమో. అలా ఎదరికొస్తే ఇదో రకం చేప అండి, పొడుగ్గా ఉంది. ఏంటో ఇవన్నీ ఉప్పు చేపలకు సంబంధించినవి అనుకుంటున్నాను నేనైతే. ఏంటిది? కర్లీ. ఏదో కర్లీ అంటలే. ఇదిగో ఇదొకటే, నెక్స్ట్ ఇదొకటే. ఇంకండి ఇక్కడ ఏ ముక్కలు కొస్తున్నారు చేపలు. ఇక్కడ బాగున్నది ఏంటంటే మనకులాగా మనం చేప కొనుక్కుంటే మళ్ళీ మనం ఒక 20-30 ఇచ్చి పక్కన చేయించుకోవాలి కదా. బట్ వీళ్ళు ఏంటంటే ఇలా చేసేస్తున్నారు అన్నమాట, ఎక్కడైతే కొనుక్కుంటామో అలా కట్ చేసేస్తున్నారు. అది బాగుంది. ఇక్కడ చూడండి ఇంకా పిల్ల చెందువాలు, చేపలు, ఇంకా రకరకాలు. ఇక మార్కెట్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం మనం. బట్ ఇంకా లాస్ట్లో ఇంకేమైనా వెరైటీలు ఉంటే చూద్దాము. ఫైనల్గా షార్క్లో అయితే ఎక్కువ కనబడుతున్నాయి బాగా. ఓకే, ఇంకోండి ఇక్కడ చూడండి బ్లాక్ చందువాలు. ఇది మొత్తం చందువాల షాప్లా ఉంది. ఇది రొయ్యలు. ఒక్కసారి ఇక్కడ చూడండి చేప ఎంత ఉందో. వామ్ అంటే ఏంటో మరి. వామ్ అంటే కింద తిరుగుద్ది, అదే ఏంటి? వారిని ఏదైతే ఏందిలే, ఎంత ఉందో చూడండి మొత్తానికి. నాకు తెలిసి అది మరి తింటారో లేదో కూడా. తింటారులే, తింటాకేగా పెట్టేది. ఇది మాత్రం పండుగప్ప.
ఎల్లో కలర్ షేడ్ ఉంది కాబట్టి నాకు తెలిసి, బట్ ఒరిజినల్ కాదైతే తెలీదు. బట్ అవి రకం ముక్కు చేపలు చూసారుగా. ఈ చేప చూడండి, ఇది మాత్రం ఎంత పెద్ద ఉందో. కొంచెం ఇలా లాస్ట్కి వస్తే ఇక్కడ చూడండి ఈ రకాలన్నీ ఉన్నాయి. బట్ ఇవేమో పండుగ చేపల్లో ఉన్నాయి, మరి అవ్వో కాదో మీరే చెప్పండి. కేజీ 550 చెప్తున్నారంట. నేనైతే అవే అనుకుంటున్నాను, బట్ మా వాళ్ళు అయితే పండుగ గొరకలు అంటున్నారు. మీరే చెప్పండి ఏంటనేది. ఇది చూడండి రావాస్ చేప అంట. రావాసేనా? రావాస్ అంట. ఒక్క చేప 650. అమ్మో, కేజీ 650 అంట. ఇది రవ్వస్ అంటారు. అదే అండి చెప్పారు. హోటల్లోకి వెళ్ళారు మీరు రవ్వస్ ఉన్నాయి. ఓకే, లాస్ట్ ఇంకా ఇవి ఉన్నాయి. ఇవి వంజరం అని అమ్మేస్తారు మనకి ఒక్కొక్క చాట, కానీ డమ్మీలు అన్నమాట. అవి వంజరాలు కాదు. వంజరం కూడా చూడడానికి ఇలాగే ఉంటుంది, బట్ సన్నగా ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే అండి, అక్కడికి ఇక్కడికి రేట్లు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అంటే అక్కడ మీద పోలిస్తే తక్కువగా అనిపించింది నాకు. మొన్న నేను విశాఖపట్నం వెళ్ళాను కదా, కొన్ని చేపలు అక్కడ చాలా తక్కువ ఉన్నాయి, సముద్రం చేపలు. ఓకే, ఎలాగంటే అక్కడ తినే వస్తువు ఇక్కడ తక్కువ, ఇక్కడ తినే వస్తువు అంతేలేండి. మనం శీలావతలు అవి తింటాం కదా, వీళ్ళు ఎక్కువ తింటారు, అందుకని ఇక్కడ 100కి 3 ఇచ్చేస్తున్నారు. మనకి మామూలుగా కొట్టులోకి వెళ్ళామనుకో కేజీ 120. ఇది హోల్సేల్ కదా ఇక్కడ. ఇప్పుడు ఎక్కువ కుప్పల కింద కొనేసుకుంటాం కాబట్టి తర్వాత మనకి కేజీ చేపల మార్కెట్ నుంచి మనం అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్దామండి. అంటే చిన్న పాయల ఏదో ఉంటుందంట, ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతాయి మార్కెట్ నుంచి. సో అక్కడికి అయితే వెళ్దాం. ఇప్పుడు వెళ్ళే రోడ్డు అంతా కూడా చూడండి, అంటే చిన్న చిన్న ఇల్లులు, అంటే ఇటు సైడ్ గట్ట ఒక మినీ సైజు ధారావి టైప్ అంటే ఇది మా ఆంటీ గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ ముంబైలో తక్కువ రేటుకి హౌసెస్ దొరుకుతాయంట ఇక్కడ. అంటే 3000 అద్దె ఉంటే 10,000 డిపాజిట్ అలా చేసుకొని ఇక్కడ హౌసెస్ అయితే దొరుకుతాయంట. చూడండి హౌసెస్ అయితే వర్క్ అది ఎలా చేసుకుంటున్నారు వాళ్ళు. బాగుంది. అంటే మనకేనే ఇక్కడికి కొద్ది ఏరియాస్కి కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఇక్కడైతే మాత్రం. అక్కడ చూడండి స్నానాలు చేయడానికి సపరేట్ ఏరియా అనమాట. లేడీస్కి జెంట్స్కి శౌచాలయం ఏదో అంటారు కదా, ఆ టైప్ అనుకుంటుంది స్నానాలకి. అదిగోండి చూడండి కొంచెం ఎదరికొచ్చిన తర్వాత ఎలాగుందో. ఇదంతా మొత్తం చెట్లు, ఇదంతా సముద్రం అనమాట. బట్ ఇక్కడైతే వాటర్ లేవు చూడండి, అదే మ్యాజిక్. వాటర్ ఫుల్ అవ్వలేదు. అండ్ అలాగే అక్కడ చూడండి బోట్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. అంటే జనాలు ఆ చుట్టూ తిరిగి వచ్చే బదులు ఈ బోట్ని అయితే యూజ్ చేసుకొని ఇక్కడ వర్క్ అయితే వస్తారంట, మా ఆంటీ గారు చెప్పారు. ఆపోజిట్లో చూడండి మెట్రో కాదు, లోకల్ ట్రైన్. అది లోకల్ ట్రైన్ సముద్రం మీద నుంచి ఫ్లైఓవర్ అదిరిందిగా. ట్రైన్లోంచి వస్తే ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుంటుంది. లోకల్ ట్రైన్ బాగుంది కదండి. అక్కడ ఎవరో యూత్ రీల్స్ చేసుకుంటున్నారు. మనం ఇలా లోపలికి వచ్చేస్తే ఒక ఆర్చ్ ఉంది, ఆ ఆర్చ్ నుంచి ఇలా వచ్చేస్తే ఇదే అనమాట ఇంకా మొత్తం. బాగుంది, సూపర్ అంటే సూపర్ అండి ఈ లొకేషన్ అయితే మాత్రం. అండ్ అలాగే చల్లగా కూడా ఉంది, ఎండ ఉన్నా సరే బాగుంది. మీకు ఇందాక చెప్పాను కదా ఒక బోట్ లాంటిది వచ్చి అదే జనాలు ట్రావెల్ చేస్తారని చెప్పేసి, అదేంటంటే మనకి మళ్ళీ లోకల్ ట్రైన్ వెళ్తుంది. మనకి నరసాపురంలో పంటి లాంటిది అనమాట ఇది. ఇదిగోండి ఎలా వస్తున్నారు చూడండి, మొత్తం కార్లు ఇవన్నీ ఎక్కించుకొని వస్తున్నారు అనమాట. సో మనకి నరసాపురం అదేంటది అవతలకి వెళ్తాం కదా, సకినేటిపల్లి పంటి లాంటిది ఇది ముంబైలో. వచ్చేస్తున్నాయి చూడండి ముంబై పంటిలోంచి మొత్తం. బాగుంది. నరసాపురం పంటి చూసాం మనం, ముంబైలో ఉన్న పంటి చూసాం. సూపర్, అది కూడా సముద్రం మీద. ఇప్పుడే మార్కెట్లో షాపింగ్ అయితే అయిపోయింది. మనం రొయ్యలోని చేప అయితే తీసుకున్నామండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి మంచిగా ప్రిపరేషన్ చేసుకొని కుమ్మేద్దాం. ఓకే, ఇంటికి వెళ్ళే ముందు దారిలో టిఫిన్ చేద్దామని ఒక ప్లేస్లో అయితే ఆగామండి. ఇక్కడైతే ఒక వెరైటీ టిఫిన్ చెప్పాను చూడండి, నీరు దోశ అనమాట. వెరైటీగా ఉంది కదా, 2 రకాల చట్నీలు, ఒక సాంబార్ ఇచ్చారు. నేనైతే ఇడ్లీ తీసుకున్నా, సాంబార్ ఇడ్లీ, సాంబార్ ఇస్తారంట. అలాగే యోగిత కూడా నీరు దోశ. ఓకే, సాంబార్ ఇడ్లీ. గ్రీన్ చట్నీ. మా ఆంటీకి ఏమో మిసాల్ పావ్ అంటండి ఇది. ఇదేదో సేవు సమ్ పావు వేసి ఉల్లిపాయ నిమ్మకాయ. ఏంటది? ఘాటియా. అంటే
ఆ గ్రేవీ పైన ఘాటియా వేస్తే అది మిస్సల్ పావ్ అవుతుంది. ఓకే ఓకే టేస్ట్ చేయి. ఓకే, అంటే ఇంక ఇది కర్రీ లాంటిదండి, ఇంకా ఆహా అది మిక్స్ చేసుకొని తినమే. అలాగే మనకి గ్రీన్ చట్నీ కూడా ఇచ్చారు. గ్రీన్ కలర్ అదనా ఇది ఏం చట్నీ అంటే అంటారండి, ఇది పుదీనానా? గ్రీన్ చట్నీ. ఓకే. సమోసాతో ఇస్తారు. సో అయితే పావని దగ్గర ఫస్ట్ టేస్ట్ చేసి చూద్దాము. పావని పెట్రా. టేస్ట్ చేయండి. టేస్ట్ చేయండి. బాగుందిరా, భలే ఉందండి. చట్నీ అలగ్ సే దో ऊपर मत डालो. కాకపోతే మనం ఇంట్లో తీసుకుంటే డాట్స్ సాంబార్ ఇంకా వద్దు. పల్చగా మిసల్ పావ్ అంట. అది ఎందుకంటే ఇప్పుడు మనం నాన్ స్టిక్ లో చేస్తాం. దీని దోశ తవా వేరేగా ఉంటుంది. ఇది కూడా టేస్ట్ చేద్దాం. బాగుందండి. మీరు టేస్ట్ చేయండి. ఒక ముక్క ఒక టేస్ట్ పీస్ తిను. బాగుంది మిసల్ పావ్. ఇప్పుడు అంటే ఇక సాంబార్ ఇడ్లీ టేస్ట్ చేద్దాం. మధ్యప్రదేశ్ ఆనపకాయ ముక్క చూడండి ఎంత ఉందో, చాలా పెద్దది ఉంది కదా. స్పూన్తో తీసి తిందాము. ఉంటున్నారు. మన దోశ అంతా ఎప్పుడు తినేవే కదా. బాగుంది సాంబార్. ఇడ్లీ మామూలుగా మన ఇంట్లో చేసుకునేది రవ్వ ఇడ్లీ. బాగుంది. ఇది యాక్చువల్లీ ఇక్కడైతే బాగానే ఉంటుంది, అలా కాదు కానీ చేపల మార్కెట్కి వెళ్ళాము, బయట టిఫిన్ చేసేసాము, మొత్తానికి ఇంటికి కూడా వచ్చి ఫ్రెష్ అప్ కూడా అయిపోయామండి. అలా ఇంటికి వచ్చాము, ఆంటీ గారు రెస్ట్ లేకుండా ఇంకా మా కోసం అయితే రొయ్యలు, ములక్కాయ, దాంతోపాటు చేపల వేపుడు అయితే చేశారు. మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా భోజనం అయితే చేసేసి ఇంకో ప్లేస్కి వెళ్ళాలండి. ఆ ప్లేస్కి అయితే బయలుదేరిపోదాం. ఓకే, ఇదిగోండి మంచి ములక్కాయలు వేసి ఏంటి రొయ్యల కూర అయితే చేశారన్నమాట. మంచి టెంప్టింగ్గా ఉంది కదా. అలాగే చేపల వేపుడు అండి, చూడండి మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. బయట ఏమీ వాడలేదన్నమాట, హోమ్ మేడ్ మసాలాలు వేస్ట్ చేశారు. చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. ఇంకైతే దీంట్లో కాంబినేషన్ ఏం చేశారో అది కూడా చూపిస్తాను చూడండి. ఇదేమో రైస్ అనమాట, కాకపోతే దీంట్లో జీరా రైస్ చేశారు, అందుకే ఇది జీరా రైస్ అయిందనమాట, కొద్దిగా డిఫరెంట్గా. సో ఇదండి ఈరోజు భోజనం అయితే. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. ముందైతే ఫిష్ ఫ్రై చేసుకుందామండి. రొయ్యలు ములక్కాయ వేసాయి. ఇంకా వేడివేడిగా ఆంటీ గారు చేసిన జీరా రైస్ అండి. కొంచెం కొంచెం చాలే. ఓకే, ఇంకా టేస్ట్ చేసేద్దామండి జీరా రైస్. ముందైతే రొయ్యలు కలిపేసుకుందాము. రొయ్యలు బాగా కలిపి 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 ఒక 2-3 రొయ్యలు తీసుకొని, స్మెల్ అయితే చాలా బాగుందండి. ఈ రెసిపీ షార్ట్స్లో వస్తుంది చూడండి, ఓకేనా. ఆంటీ గారు ఎర్ర కూడా వేస్తున్నారు రకరణ వంటలు. చాలా బాగుంది. మునక్కాయ కూడా అదిరిపోయిందండి. ఫిష్ ఫ్రై కూడా భలే కుదిరిందండి. ఇందాక ఆంటీ గారు చేసేటప్పుడే మాకు టేస్ట్ కోసం ఒక 2 ముక్కలు ఇచ్చేసారు. ఆల్రెడీ 2-3 తినేసాం కూడా అప్పుడే. చాలా బాగా కుదిరినాయి.